వీళ్ళు లోకేష్ మనుషులు అనుకోబడిన వాళ్ళు కొంచెం పద్దుపూడి దొంగలు లాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది, ఒకళ్ళిద్దరు. అది చాలామంది విమర్శిస్తున్నారు. ఏమో వాళ్ళు ఏం మేలు చేస్తారు మనకేం తెలుసు. పార్టీ కష్టంలో ఉన్నప్పుడు, వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం మేలు చేశారు మనకు తెలియదు కదా. సడన్గా ఒకసారి తెర మీదకి వచ్చినప్పటికి వీటి ఎక్కడి నుంచి వచ్చేట్రా బాబు అనుకుంటాం. కొన్నాళ్ళకి అలవాటు అవుతారు. సీఎం రమేష్, సుజనా చౌదరి అలాగే వచ్చిన వాళ్ళే కదా ఆ పార్టీలోకి. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళే ముఖ్యమైపోయారు కదా. ఇది పార్టీ కార్యకర్తలు వాళ్ళ పరిధి. పార్టీ కార్యకర్తలకి ఏమైనా అన్యాయం జరిగితే, ప్రజలకి ఏమైనా అన్యాయం జరిగితే, ప్రజలకి ఏం మేలు జరగకపోతే అప్పుడు మనం వాళ్ళ సంగతి చూసుకుంటున్నారో అనుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటి చెప్పండి, మీకు నష్టం వచ్చింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి మీకు ఇబ్బంది కలిగిన అంశం ఒకటి చెప్పండి. అది మాత్రం మాట్లాడతలేదు. 2000 నుంచి 3000 చేయడానికి అక్కడికి 5 ఏళ్ళు పట్టింది. మలబద్ధకం ఉంటుంది చూడండి, ఎవరికైనా చపాతీలు తినేసి దొడ్డుకు రాదు పొద్దున్నే, ఆడు చచ్చి ఊరుకుంటాడు పొద్దున్న. అలాగే 5 ఏళ్ళు పట్టింది. వీళ్ళు వెంటనే పడాలమని 4,000 చేసి పడేశారు. రోడ్లు వేసారా, రిపేర్లు చేశారు, రోడ్లు వేశారు, ఇంకా వేస్తున్నారు. ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నారు కదా. వాళ్ళు పెండింగ్ బకాయిలు ఇచ్చారు కదా. టకటకని పడిపోయి క్రెడిట్ పడిపోయిన మెసేజ్లు. సిలిండర్లు ఇస్తున్నారా, డిఎస్సి, మెగా డిఎస్సి నేను వాళ్ళ బర్త్డే గిఫ్ట్ ఇచ్చేయడా. తల్లికి వందనం వేస్తారు రేపు మే నెలలోనే. రైతు భరోసా కూడా వేస్తున్నారా. ఇంకేంటండి ఇప్పుడు పెట్టుబడుల ఆశాజనకంగా ఉంది కదా. వచ్చేలా పడిపోలేదు కానీ మన ఎదుర్కొంటే పెట్టలేదు కానీ ఆశాజనకంగా కనపడుతుంది కదా. టీసీఎస్ అని అదని ఇదని. ఇప్పుడు వాళ్ళకి రూపాయికి ఇచ్చేయారు భూమి అంటున్నారు. వాళ్ళ విమలారెడ్డి గట్టు వచ్చేసి ప్రార్థన చేసుకుంటున్న వాళ్ళకి ఇచ్చేయారు కదా. వీళ్ళకి ఇస్తే తప్పే ఉంది. ప్రార్థన చేసుకోవడానికి ఇస్తాం గొప్ప, ఉద్యోగులు ఇచ్చి వాళ్ళకి ఇస్తాం గొప్ప తప్ప. ఇలాగా ఇప్పుడు వాళ్ళ వల్ల ప్రజలు హాయిగా ఉన్నారు. కార్యకర్తలు కొంత అసంతృప్తి ఉంది. ఏంటి అది? ఎవరి వల్ల? ఎమ్మెల్యేల వల్ల. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే నీకు ఎలక్షన్లో పనిచేసినట్టు పట్టుకోవాలి అని చూసుకోవాలి. కొద్ది వాళ్ళకి ఏం కావాలో చేసి పెట్టాలి. అలాగని అందరికీ ఎక్కడ చేస్తాడు? ప్రతి ఒళ్ళకి ఆశ ఉంది, ప్రతి ఒళ్ళకి ఉంటుంది ఆశ. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, వాళ్ళ కోసం మాట్లాడే కానీ మాకు ఎన్ని ఇస్తే బాగుండు అనుకుంటాం. అది ఇస్తే బాగుండు అనుకుంటాం వేరు, ఎందుకు ఇవ్వవు అంటాం వేరు. ఎందుకు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వాలంటారు, ఎందుకు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వాలి అంటారు. మేము మాట్లాడడానికి నిన్ను ఎవడు మాట్లాడమన్నాడు అంటే అయిపోయిందా లేదా? నోటి దూరదు మన దోలకి మనం మాట్లాడాం. వాళ్ళకి సంబంధం. ఇప్పుడు చాలామంది బాధపడిపోతున్నారు. మేము ఏదో చేసేసేవాడిని, నేను రాజేష్ గారు ఇలాంటి వాళ్ళు తెగ మాట్లాడేసారు మీ వల్ల, బలిగో మీ వల్లేనండి అంటారు కొంతమంది మొగస్తుతికి. అది నిజమనుకోకూడదు మనం. కొంతమంది వాళ్ళు సగం మంది ఎమ్మెల్యేలు మేము ఎవరో తెలదా ఏంటండి, ఆ పార్టీ కోసం పనిచేసాం అనుకుంటున్నాం మనం. ఎవరండి మీరు అన్నట్టు చూస్తున్నారు వాళ్ళు. ఏంటండి నిజం ఇది. ఇప్పుడు అసలు వాళ్ళకి బాబు గారికి లోకేష్ తెలుసు కదా, ఇంకా అక్కడితో తృప్తి వాళ్ళు ఇంకా దానివ్వండి బాబు అనుకోవాలి. ప్రతి ఒడికి ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదా అంటే ఉండొచ్చు. అది నీకు 2 మిఠాయిలు తిని కూడా నా మొత్తం బాక్స్ ఇచ్చేయమనకూడదు కదా మనం. ఇప్పుడు ఇదివరకు ఇటువంటి ఏమి లేవు. వాళ్ళ కోరికలు ఏముంటాయి? ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే ఈ పార్టీలు కూడా తిరుమల దర్శనానికో లేకపోతే కొంచెం చిన్న ఏదో ఉంటాయి కోరికలు, వాటికి అడ్డం పడకూడదు, స్ట్రిక్ట్గా పనిచేసేయకూడదు. ఇప్పుడు వాళ్ళు 100 మందిని వేసుకెళ్ళిపోయి చూసిన తర్వాత వీళ్ళకి మనం కూడా అలాగే వెళ్ళిపోవాలని ఉంటుంది. ఇప్పుడేమో వీళ్ళకి ఎమ్మెల్యేలు వాళ్ళకే ఉండదు. వీళ్ళేమో అమ్ముకునే రకం కాదు ఎమ్మెల్యేలు కట్టాలి. వాళ్ళలాగా ఒకళ్ళిద్దరు ఉంటారు కానీ అందరూ అలాగ ఉండరు. పోనీ వీళ్ళకి నిజంగానే ఎవరికైనా దర్శనాలు కల్పిద్దామంటే కూడా చేయలేకపోతున్నారు. ఈ నాయుడు గారు అయితే అది ఎంతమందినైనా పంపించవచ్చు. బాబాయ్ నేను పంపించిన బాబా అంటాడు, ఎందుకంటే చెడ్డ పేరు వచ్చేది మనకు అన్నాడు. ఇలాగా వీళ్ళు కూడా అది చేస్తున్నారు. అంత అది చేయకూడదు. వీళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళందరికీ ఆ పదవులు వచ్చినట్టు కారణం ఏంటి? ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది పని చేయబట్టి వచ్చినాయి. అది వెంకయ్య చౌదరి గారు ఇలాంటి వాళ్ళందరికీ అక్కడ టీడీపీ రాబట్టే కదా. జగన్ ఉంటే వెంకయ్య చౌదరి ఆతల బొమ్మని ఉంటాడు, అవునా కదా. మరి వీళ్ళు రాబట్టే వచ్చింది కదా. నేను డబ్బు ఇచ్చి వచ్చాను గట్టా అన్నారని ఏదో గొడవలు అయిపోయినాయి ఆ మధ్యన ఏదో. అలాంటివి నిజం ఉంటుందో తెలియదు కానీ ఇలాంటివి అనవసరం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.